హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు పిల్లలకి పెద్దలకి నచ్చే విధంగా స్వీట్ పొటాటో పరాటా బైట్స్ తయారు చేసేద్దాం. వీటిని మేమైతే గెన్సుగడ్డలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేసేయండి. వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిస్తున్నాను. స్వీట్ పొటాటో మెత్తగా ఉడికిన తర్వాత దించి పొట్టుని తీసేయాలి. పొట్టు మొత్తం తీసిన తర్వాత పొట్టు తీసిన స్వీట్ పొటాటోను ఒక ప్లేట్లోకి తీసుకొని స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన నువ్వులు, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర మిరియాల పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రాగి పిండిని వేసుకొని కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కావాలంటే పాల ప్లేస్లో నీళ్ళను కూడా వేసుకోవచ్చు. 2 చిటికెల ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. నేనైతే మొత్తం పాలతోనే కలుపుతున్నానండి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా దుద్దుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసిన స్వీట్ పొటాటో స్టఫ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని రోల్ చేసుకోవాలి. మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత చాక్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసుకుని ప్లేట్లో ఉంచుకోవాలి. మనం తయారు చేసిన పరాటా బైట్స్ని దోశ ప్యాన్ పైన పెట్టి 2 వైపులా నెయ్యి అప్లై చేసి కాల్చుకొని తీసుకోవడమే. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె కూడా రాసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ సర్వ్ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.